మహాదేవి అక్క చిన్నప్పటి నుండే శివునికి అంకితమైపోయింది. ఎంతో అందమైన పద్యాలు కొన్ని వందల కొలది రచించింది. చిన్నప్పటి నుండే శరీరంగా కూడా శివునికి ఎంత దగ్గరగా ఉన్నానో అనే విషయం బహిరంగానే మాట్లాడేది. ఆమె ఆ అనుభవంలో శివునితోనే పూర్తిగా ఉండేది. పెళ్లి వయసు రాగానే ఆమెను తల్లిదండ్రులు ఒక రాజునికిచ్చి పెళ్లి చేశారు. కాబట్టి భార్య పదవితో ఆమెకు రాణిగా కూడా ఒక పెద్ద బాధ్యత. ఆమెకు మాత్రం అవేమీ పట్టేది కాదు. శివుడు తన అణువులో నిండి పోయి తాండవం చేస్తున్నప్పుడు ఇంకొకరికి భార్యగా ఉండే అవకాశం ఎక్కడిది? కాబట్టి తన భర్తతో ఎప్పుడూ అంటూ ఉండేది, నువ్వు నా భర్త కాదు, నువ్వెలా అవుతావు? నా భర్త వేరే చోట ఉన్నాడు. ఆమెను మంచి చేసుకోవడానికి రాజుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. ఆయన ఒక పట్టుదలతో ఎన్ని చేసినా ఆమె మాత్రం లొంగలేదు. ఆమె అంతరంగం వేరెక్కడో ఉండేది. విసిగిపోయిన రాజు ఈ విషయాన్ని ఎలాగైనా తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి భార్య ఉండి కూడా ప్రయోజనం ఏంటి? ఎక్కడో కంటికి కనపడన వాడితో పెళ్ళైన భార్యతో కలిసి బ్రతకటం ఎలా అని ఈ విషయాన్ని వాడు సభకు తీసుకువచ్చాడు. ఆ కాలంలో విడాకులు అనేవి లేవు కదా. కాబట్టి రాజుకు ఏం చేయాలో తోచక ఆమెను న్యాయస్థానానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా మహాదేవి అక్క శివుడే తన భర్త అని చెప్పింది. అది విని రాజుకి పట్టరాని కోపం వచ్చింది. 800 సంవత్సరాల ముందు మన దేశంలో ఒక రాజుకు ఇది సామాజికంగా జీర్ణించుకోలేని విషయం. తన భార్యే తనను తన భర్త కాదనటం, శివుడే తన భర్త అనటం ఎవరూ భరించలేని విషయం. ఇది భరించలేక రాజు ఆమెను, నువ్వు వెళ్ళిపో, నీ భర్త ఎక్కడో ఉంటే నువ్వు ఇక్కడెందుకు అన్నాడు. అక్క మహాదేవి సరే అని చెప్పి బయటకు వెళ్ళటానికి సిద్ధమైంది. 800 సంవత్సరాల ముందు మన దేశంలో ఏ స్త్రీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో తన భర్త ఇల్లు వదిలి వెళ్ళేది కాదు. కానీ ఆమె బయటకు వెళ్ళి పోవటానికి సిద్ధమైంది. ఆమె అంత సులభంగా అలా వెళ్ళిపోవటం చూసిన రాజు, నువ్వు వేసుకున్న ఆభరణాలు బట్టలు అన్నీ నేనిచ్చినవే, అన్నీ వదిలేసిపో అన్నాడు. సభలో అందరూ చూస్తూ ఉండగా ఆభరణాలు బట్టలు అన్నీ కింద పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెకు 17-18 ఏళ్ళు ఉంటాయేమో. ఒంటి మీద నగలు బట్టలు అన్నీ విడిచి అలా నగ్నంగా నడిచి వెళ్ళిపోయింది. 800 సంవత్సరాల కింద అటువంటి సమాజంలో వయసులో ఉన్న స్త్రీ, ఒక రాణి ఒంటి మీద ఏమీ లేకుండా నడవటం అనేది మామూలు విషయం కాదు. కానీ ఆమెకు అది అసలు విషయమే కాదు. ఏమీ పట్టనట్లు అలా వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి తన ఒంటి మీద ఒక నూలు పోగ కూడా లేకుండా అలానే తిరిగింది జీవితమంతా. ఎంతో అద్భుతమైన కావ్యాలు రాసింది. ఇప్పుడు మన దేశంలో ఆమె ఒక గొప్ప జ్ఞానిగా అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా కాలం నడిచిపోయింది కాబట్టి వెనక చూసి ఆమె గురించి గొప్పగా చెప్పటం చాలా సులభం. కానీ ఆలోచించండి, ఇదే మీ ఇంట్లో జరిగితే మీరు ఎలా ఎదుర్కొంటారు? ఎవరికీది అంత సాధ్యమయ్యే పని కాదు, సులభమైనది కాదు. ఆమె వీధుల్లో నగ్నంగా నడిచింది. అలాంటి అడుగు తీసుకునే అవసరం అందరికీ లేదు. ఈ ప్రపంచానికి మనం వట్టిగానే వస్తాం, వట్టిగానే పోతాం. ఆ జ్ఞానంతో మీరు బ్రతికితే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని చాలా వేగంగా తీసుకువెళ్ళవచ్చు. బట్టలు నగలు అనేవి సమాజం కోసం. వచ్చేటప్పుడు ఏమీ లేకుండా వస్తారు, పోయేటప్పుడు ఏమీ లేకుండా పోతారు. శుక మహర్షి గురించి విన్నారా మీరు? ఒక గొప్ప సాధువు, గొప్ప యోగి,
శుకుడి తండ్రి ఎవరు తెలుసా? వ్యాసుడు. వ్యాసుడు అంటే ఆ కాలంలో ఉన్న గొప్ప విద్వాంసులు, సాధువులలో ఒకడు. వ్యాసుడు ఉండే ప్రాంతానికి దగ్గరలో ఒక చెరువు ఉండేది. ఒకరోజు దానిలో కొంతమంది యవ్వనంలో ఉన్న స్త్రీలు స్నానం చేస్తూ ఉన్నారు. అది ఒక అడవి ప్రాంతం కాబట్టి వీళ్ళు తప్ప అక్కడ ఎవరూ లేరు. నగ్నంగా ఆ నీళ్ళలో ఆడుతూ ఉన్నారు. శుకుడు కూడా నగ్నంగా వేరేదో స్థితిలో అలాగే నడిచి వచ్చాడు. శుకుడు పక్కనే ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా స్నానం చేస్తూ ఆడుతూనే ఉన్నారు. ఎందుకంటే శుకుడు ఒక రకమైన స్థితిలో ఉన్నాడు. దాన్నే అవధూత స్థితి అని చెప్తాం. అంటే శరీరంపై గమనం లేక ఉన్నాడు. శరీరంపై ఎప్పుడు గమనం లేదో అప్పుడు ఇది ఆడ మగ అని ఎలా చెప్తారు? శరీరంపై గమనం ఉంటే కదా మీరు ఆడ మగ చెప్పుకోవచ్చు. శుకుణ్ణి వెతుకుతో తండ్రి వ్యాసుడు అక్కడికి వచ్చాడు. 70 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న వ్యక్తి. అతను రావటం చూసి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బట్టలతో వంటిని కప్పేసుకున్నారు. అది చూసిన వ్యాసుడు, ఇదేంటి, నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు, నగ్నంగా కూడా ఉన్నాడు, అయినా కూడా పట్టించుకోలేదు. నేను ముసలివాడిని, పూర్తిగా కప్పుకొని ఉన్నాను, నన్ను చూసి బట్టల కోసం పరిగెత్తుతున్నారు, ఇది ఎలాంటి సిగ్గు అనుకున్నాడు. వ్యాసుడికి 70 ఏళ్ల వయస్సు దాటిన కూడా అతడు పురుషుడు అనే భావం వాళ్ళకి కలిగింది. కానీ శుకుడిని వాళ్ళు ప్రకృతిలో ఒక అంశంగా చూశారు. అతను ఆడో మగో అనేది గ్రహించలేకపోయారు. మీరు ప్రకృతిలో ఒక అంశంగా ఉంటే ఆధ్యాత్మికం అనేది సులభంగా సహజంగా జరుగుతుంది. మీలో మీరే ఒక ప్రపంచం అనే భ్రమలో ఉంటే ఆధ్యాత్మికం అనేది పర్వతాలు ఎక్కేలాగా